హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మనం వచ్చేసి ఒక హ్యూజ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్తో అయితే వచ్చేసినాము. ఇక్కడ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఇస్రో ద్వారా నుంచి అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ స్పెషల్లీ మనకి ఇక్కడ ఇస్రోలో ఒక బ్రాంచ్ ఉంటుంది. అది వచ్చేసి మనకి ఎన్ఆర్ఎస్సి అనమాట, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. ఇది వచ్చేసి మనకి హైదరాబాద్లో బాలానగర్లో అయితే ఉంది. అండ్ అక్కడ సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనమాట ఇది. ఒకవేళ మీకు జాబ్ వస్తే ఇక్కడ లైక్ హైదరాబాద్లోని బాలానగర్ ఉంటుంది కదా, అక్కడ మనకి ఎన్ఆర్ఎస్సి అనేది ఉంటుంది. సో అక్కడ మీ పోస్టింగ్ అనేది అవుతుంది. మనకి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 31 అయితే ఉన్నాయి. అండ్ ఇది రిలేటెడ్ మనకి ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉన్నారు కదా, అంటే వాళ్ళ దగ్గర పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉన్నట్లు అయితే వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఎగ్జామ్స్ అనేది జరగవు, డైరెక్ట్లీ మనకి మెరిట్ బేస్ మీద అయితే ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు అనమాట. సో ఒకవేళ మీరు మీ దగ్గర ఏమన్నా లైక్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లాంటివి డిగ్రీస్ ఉంటే, అది మేబీ ఎంఎస్సిలో కావచ్చు, లేదా ఎంటెక్ లేదా ప్లానింగ్లో కానీ ఉంటే మీరు ఎలిజిబుల్ అనమాట. సో అప్లై చేయండి. నేను ఫర్దర్ వీడియోలో డిస్కస్ చేస్తాను ఏ స్పెషలైజేషన్స్ అయితే మనకి ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కింద అయితే ఉంది. సో దట్ మీరు అది చూసి అయితే అప్లై చేసేయండి. ఇది లైక్ మంచి ఆపర్చునిటీ. ఎగ్జామ్ ఉండదు కాబట్టి యూ కెన్ డైరెక్ట్లీ గో ఫర్ ది ఇంటర్వ్యూ. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇఫ్ యూ ఆర్ ఎలిజిబుల్, ప్లీజ్ డూ అప్లై ఫర్ ఇట్. ఇక్కడ చూడొచ్చు మనకి 31 పోస్ట్ ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ఎన్ఆర్ఎస్సి సైంటిస్ట్ ఇంజనీర్ రిక్రూట్మెంట్ 2025. సో మన ఇక్కడ పోస్ట్ పేరు వచ్చేసి సైంటిస్ట్ లేదా లైక్ ఇంజనీర్ అనమాట, సైంటిస్ట్ ఇంజనీర్. సో ఇక్కడ పోస్ట్కి మనకి ఈ రిక్రూట్మెంట్కి లాస్ట్ డేట్ వచ్చేసి 30 మే అయితే ఉంది. సో దాని ముందు అయితే మీరు అప్లై చేయండి. ఈరోజు మనకి డేట్ వచ్చేసి 6th మే. సో మనకి ఇక్కడ మంచిగానే టైం ఉంది. సో ఈ వీడియో మీరు చూసినట్లయితే డూ అప్లై ఫర్ ఇట్. అండ్ ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే గివ్ ఎ థమ్స్ అప్ టు దిస్ వీడియో. అండ్ మేము ఇట్లనే లైక్ జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి అయితే తీసుకొస్తాము వీడియో. సో వీడియోని అయితే చూడండి, గివ్ ఎ థమ్స్ అప్ టు దిస్ వీడియో. అండ్ మన ఛానల్ ఐఎన్ ఇయర్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో లెట్ స్టార్ట్ ది వీడియో. సో మనకి ఆల్రెడీ చెప్పాను, ఈ ఎన్ఆర్ఎస్సి వచ్చేసి మనకి ఇస్రోలో ఒక బ్రాంచ్ అనమాట. ఇవి మనకి బాలనగర్లో ఉంది. అండ్ ఈ నోటిఫికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి 31st మే. సో అకార్డింగ్లో అయితే చూసుకోండి. సో డైరెక్ట్లీ మనం ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ మీద అయితే వచ్చేస్తాము. చూడండి ఇక్కడ ఇస్రో ఎన్ఆర్సి సైంటిస్ట్ ఇంజనీర్ రిక్రూట్మెంట్ 2025 డిసిప్లిన్స్ వైస్ బ్రేక్ డౌన్. సో మనకి ఏ స్పెషలైజేషన్లో ఎన్ని పోస్ట్ అనేది ఇక్కడ మెన్షన్ చేసిర్రు. ఒకవేళ మీ స్పెషలైజేషన్ ఇక్కడ అయితే ఉంటే యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఇట్. యూ కెన్ అప్లై ఇన్ ద అఫిషియల్ వెబ్సైట్ ఆఫ్ ఇస్రో ఎన్ఆర్సి. నేను ఇక్కడ అఫిషియల్ వెబ్సైట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో దట్ యూ క్యాన్ డైరెక్ట్లీ విజిట్ ది వెబ్సైట్ ఫ్రమ్ అవర్ డిస్క్రిప్షన్ బాక్స్ ఇట్ సెల్ఫ్. అండ్ అఫిషియల్ నోటిఫికేషన్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను. సో మీరు ఇంకా మన గ్రూప్స్లలో జాయిన్ కాకపోతే ప్లీజ్ డూ జాయిన్. సో ఇక్కడ చూడొచ్చు మనం మొత్తం అయితే 7 స్పెషలైజేషన్స్ అయితే ఉంది. ఫారెస్ట్ అండ్ ఎకాలజీ. సో నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి ఇక్కడ 2 ఉన్నాయి. జియో ఇన్ఫర్మేటిక్స్లో వచ్చేసి 2 ఉన్నాయి. జియోలజీలో వచ్చేసి 5 ఉన్నాయి. జియో ఫిజిక్స్లో అయితే 2 ఉన్నాయి. అర్బన్ స్టడీస్లో అయితే 6 ఉన్నాయి. వాటర్ రిసోర్స్లో అయితే 4 ఉన్నాయి. జియో ఇన్ఫర్మేటిక్స్లో అయితే 10 ఉన్నాయి గైస్. సో ఇదే మనకి బ్రేకప్ అనమాట వేకెన్సీస్వి, మనకి ఏ స్పెషలైజేషన్స్లో ఎన్ని వేకెన్సీస్ అనేవి ఉన్నాయని చెప్పేసి. నెక్స్ట్ గైస్ మనకి దీని రిగార్డింగ్ అంటే మనకి స్పెషలైజేషన్ చూసినాం కదా. సో అది పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ అండ్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో మనకి ఎస్ఓటి డిగ్రీ ఉంటే వీఆర్ ఎలిజిబుల్ అని చూద్దాము. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకి ఫారెస్ట్రీ అండ్ ఎకాలజీ పోస్ట్ కోడ్ వచ్చేసి 20 అనమాట. మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ అంటే మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సీ ఇన్ బాటనీ లేదా ఫారెస్ట్రీ ఆర్ ఈక్వలెంట్ అనే డిగ్రీ ఉండాలి మీ దగ్గర. అండ్ మనకి గ్రాడ్యుయేషన్ లెవెల్లో బీఎస్సీ ఇన్ బాటనీ లేదా ఫారెస్ట్రీ ఆర్ ఎకాలజీ. సో ఇందులోకి ఏదైనా లైక్ ఉంటే యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్ కోడ్ దట్ ఈస్ 20 ఫారెస్ట్రీ అండ్ ఎకాలజీ. నెక్స్ట్ నెంబర్ 2 వచ్చేసి జియో ఇన్ఫర్మేటిక్స్ ఉంది. పోస్ట్ కోడ్ వచ్చేసి 21 అనమాట. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఎంఎస్సీ ఇన్ జియో ఇన్ఫర్మేటిక్స్ ఆర్ ఈక్వలెంట్. అదే గ్రాడ్యుయేషన్ లెవెల్ చూసినట్లయితే బీఎస్సీ ఇన్ ఫిజిక్స్ లేదా మ్యాథ్స్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ నెంబర్ 3 వచ్చేసి జియోలజీ అనమాట. పోస్ట్ కోడ్ వచ్చేసి 22. క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ చూసినట్లయితే ఎంఎస్సీ ఇన్ జియోలజీ ఆర్ అప్లైడ్ జియోలజీ ఆర్ ఈక్వలెంట్ అనమాట. అదే మనం గ్రాడ్యుయేషన్ లెవెల్లో చూస్తే బీఎస్సీ ఇన్ జియోలజీ ఉండాలి లేదా అప్లైడ్ జియోలజీ అయితే ఉండాలి. నెక్స్ట్ గైస్ ఇక్కడ చూడొచ్చు మనకి 4th వచ్చేసి జియో ఫిజిక్స్ అనమాట. పోస్ట్ కోడ్ వచ్చేసి 23. సో గైస్ ఈ పోస్ట్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అప్లై చేసేటప్పుడు ఈ పోస్ట్ కోడ్ అయితే చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ చూడొచ్చు జియో ఫిజిక్స్లో మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ క్వాలిఫికేషన్ చూస్తే ఎంఎస్సీ లేదా ఎంఎస్సీ టెక్ ఇన్ జియో ఫిజిక్స్ ఆర్ ఈక్వలెంట్ అయితే ఉండాలి. అదే గ్రాడ్యుయేషన్ లెవెల్ చూసినట్లయితే బీఎస్సీ ఇన్ ఫిజిక్స్ ఆర్ మ్యాథ్స్ ఆర్ జియోలజీ. సో ఏదైనా ఉంటే యూఆర్ ఎలిజిబుల్. నెక్స్ట్ నెంబర్ 5 వచ్చేసి అర్బన్ స్టడీస్. పోస్ట్ కోడ్ వచ్చేసి మనకి 24. మనం పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఎంఈ ఆర్ ఎంటెక్ ఇన్ అర్బన్ ప్లానింగ్
or regional planning or equivalent. అదే బీటెక్ లెవెల్ గ్రాడ్యుయేషన్ చూసినట్లయితే బీటెక్ ఇన్ ప్లానింగ్ ఆర్ బీఆర్క్ అనమాట. సో ఇది ఉంటే యు ఆర్ ఎలిజిబుల్. నెక్స్ట్ నెంబర్ 6 ఇక్కడ చూడొచ్చు వాటర్ రిసోర్స్, పోస్ట్ కోడ్ వచ్చేసి 25. క్వాలిఫికేషన్ మనం పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ చూసినట్లయితే ఎంఈ లేదా ఎంటెక్ ఇన్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్. సో మీ దగ్గర ఎంఈ ఎంటెక్ అయితే ఉండాలి. మేబీ అంది సివిల్ ఇంజనీరింగ్లో ఉండొచ్చు, అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో అయితే ఉండొచ్చు, వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్లో అయితే ఉండొచ్చు. సో అందులో రిలేటెడ్ మనకి ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్లో ఏ స్పెషలైజేషన్ అయితే ఇక్కడ చూడొచ్చు మెన్షన్ చేశారు. వాటర్ రిసోర్స్, హైడ్రాలజీ ఆర్ సాయిల్ అండ్ వాటర్ కన్సర్వేషన్. అది అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చూసినట్లయితే వాటర్ రిసోర్స్ ఆర్ హైడ్రాలజీ ఆర్ సాయిల్ అండ్ వాటర్ కన్సర్వేషన్ and water resource engineering with specialization in water resource or hydrology or soil and water conservation. So if you have this, then you are eligible. అంటే మీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఇళ్ళకి ఏదైనా ఒకటి చేసి ఉంటే యు ఆర్ ఎలిజిబుల్. అదే మనం బీఈబీటెక్ అంటే గ్రాడ్యుయేషన్ లెవెల్ చూసినట్లయితే మీ దగ్గర సివిల్ బీఈబీటెక్ ఉండాలి సివిల్ ఇంజనీరింగ్లో, లేకపోతే అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో. నెక్స్ట్ మనకి ఇక్కడ లాస్ట్ స్పెషలైజేషన్ వచ్చేసి జియో ఇన్ఫర్మేటిక్స్, పోస్ట్ కోడ్ వచ్చేసి 26. పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఎంఈ ఎంటెక్ ఇన్ రిమోట్ సెన్సింగ్ అండ్ జిఐఎస్ ఆర్ జియో ఇన్ఫర్మేటిక్స్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ మెషిన్ లెర్నింగ్ ఆర్ ఈక్వలెంట్. మీ గ్రాడ్యుయేషన్ వచ్చేసి బీఈ ఆర్ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ జియో ఇన్ఫర్మేటిక్స్లో అయితే ఉండాలి. నెక్స్ట్ గైస్ ఇక్కడ చూడొచ్చు మనకి ఇజ్రో ఎన్ఆర్సీ సైంటిస్ట్ ఇంజనీర్ రిక్రూట్మెంట్ 2025 సెలెక్షన్ ప్రాసెస్. ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఎట్లా ఉంది నేను ఆల్రెడీ చెప్పాను, ఎగ్జామ్స్ అనేవి ఉండవు, జస్ట్ ఇక్కడ స్క్రీనింగ్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు సెలెక్షన్ ప్రాసెస్ విల్ బి ఇంక్లూడెడ్ ఇన్ 3 స్టేజెస్ అనమాట. సో ఇక్కడ ఫస్ట్ స్టేజ్ వచ్చేసి స్క్రీనింగ్ బేస్డ్ అపాన్ ది అకాడమిక్స్ పర్ఫార్మెన్స్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో మీరు ఎలిజిబుల్ ఉన్నారా లేదా పోస్ట్కి, దాని తర్వాత మీ అకాడమిక్స్ ఎట్లా ఉంది, మెరిట్ బేస్ మీద అయితే సెలెక్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్. సో అప్లై చేసిన వాళ్ళల్లో బెస్ట్ క్యాండిడేట్ అయితే వాళ్ళు సెలెక్ట్ చేస్తారు అనమాట, షార్ట్ లిస్ట్ చేస్తారు. నెక్స్ట్ దాని రిలేటెడ్ పర్సనల్ ఇంటర్వ్యూ అయితే థర్డ్ స్టేజ్లో ఉంటుంది, లైక్ మూడ్ ఆఫ్ ఫైనల్ సెలెక్షన్. సో డైరెక్ట్ మనకి ఇక్కడ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు, అది కూడా పర్సనల్గా. సో ఇది పర్సనల్ ఇంటర్వ్యూ. ఇదే మనకి సెలెక్షన్ ప్రాసెస్ ఫర్ ది ఇజ్రో రిక్రూట్మెంట్ ఆఫ్ 2025. సో ఎగ్జామ్స్ అనేవి లేదు, ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. ఇఫ్ యూఆర్ ఎలిజిబుల్ డూ అప్లై ఫర్ ఇట్ గైస్. అండ్ లక్ అంటే మీకు అన్నీ బాగుంటే యూ కెన్ గో ఫర్ ది ఇంటర్వ్యూ, అండ్ అది బాగా జరిగితే మీకు జాబ్ వచ్చినట్టు అనమాట. నెక్స్ట్ హౌ టు అప్లై గైస్. ఇక్కడ చూడొచ్చు స్టెప్ బై స్టెప్స్ అయితే ఇచ్చారు, మనం ఎక్కడికైతే లైక్ వెళ్ళాలి అని అప్లై చేసుకోవాలి. నేను ఈ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను, యూ కెన్ విజిట్ డైరెక్ట్లీ ఫ్రమ్ దేర్. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ న్యూస్ పేపర్ లో షార్ట్ నోటీస్ ఇస్తారు కదా, సో దాని రిలేటెడ్ ఇది కట్అవుట్ అనమాట, చూడొచ్చు. సో దీన్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ అందులో అయితే ఇచ్చేస్తాను, వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ కాకపోతే జాయిన్ అవ్వండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి స్టార్టింగ్ వచ్చేసి ఈ అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి 10th May 2025 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది, అండ్ ఇంకా స్టార్ట్ కాలేదు. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 30 May. సో ఈ మధ్యలో అయితే మీరు అప్లై చేసుకోవాలి. సో ఇదే గైస్ మనకి ఎగ్జామ్ లేదు, డైరెక్ట్లీ మీరు అప్లై చేసుకోవాలి, మెరిట్ బేస్ మీద అయితే మిమ్మల్ని తీసుకుంటారు, కాబట్టి ఇది మంచి ఆపర్చునిటీ. సో వీడియోలో కంటెంట్ నచ్చినట్లయితే గివ్ ఏ థమ్స్ అప్ టు దిస్ వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఎవరి దగ్గర అయితే ఈ స్పెషలైజేషన్స్లో వాళ్ళు ఎంటెక్ లేదా ఎంఈ చేసి ఉన్నారు వాళ్ళకైతే, సో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఇటువంటి మంచి జాబ్ రిక్రూట్మెంట్ కోసం మీకు తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ హిట్ దట్ బెల్ ఐకన్ టు గెట్ ద ఫర్దర్ నోటిఫికేషన్ అప్డేట్స్. సో ఇంకో వీడియోలో అయితే కలుసుకుందాం విత్ న్యూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్. అప్పటి వరకు అందరికీ బాయ్ ఆస్పిరెంట్స్.